కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు బీజేపీ లొంగకపోతే తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11లోగా అంటే ఉప ఎన్నిక పోలింగ్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతిస్తున్నట్లే అని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్ పేరుతో 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. విచారణ జరిపి గవర్నర్కు పంపితే ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఇది లోపాయకార ఒప్పందం కాదా అని అడిగారు. ఇవన్నీ త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంకేతాలని చెప్పారు. కిషన్ రెడ్డి గారు, ఇవన్నీ చర్చలు కాదు. నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీడియా మిత్రులను కూడా ఇదే విషయాన్ని రేపు వార్తల్లో రాయాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడింది. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్, హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చేకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారుకు బుల్డోజర్